ఏంటి అని ఈ మధ్య సక్సెస్ స్టోరీస్ కూడా ఏం తీసుకోవట్లేదు. పీసీఓడి కదరా నీకు? చిన్నప్పటి నుంచినా? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచే వస్తుంది మరి. ఓకే. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యానోవులేషన్, అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ వాడుకొని చక్కగా సప్లిమెంట్స్ వాడుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. నీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందిరా? 4 years. ఫస్ట్ సైకిల్లో వచ్చింది కదా ప్రెగ్నెన్సీ. కానీ ఈ ఫస్ట్ సైకిల్లోనే నేను మెడిసిన్స్ పెట్టిస్తాను, నువ్వు రాగానే పెట్టలేదు కదా. ఎన్ని మంత్స్ నుంచి వస్తున్నావు? 5 months. ఫస్ట్ వచ్చినప్పుడు ఏం పెట్టాను? సప్లిమెంట్స్ పెట్టాను. అప్పుడు అసలు పీరియడ్స్ రాలేదు కదా. సప్లిమెంట్స్ పెట్టి 2 months అయినా సరే వాడి రమ్మన్నాను. వాడేవా? దాంతోపాటు ఇంకేమైనా చేసావా? మంచి లైఫ్ స్టైల్ చేసి ఏమైనా చేసావా? ఏం చేస్తావు? ఏం ఎక్సర్సైజ్ చేసేది? నడిచేదా? అలా తిరగడం అని చెప్తున్నారు అతను. నువ్వు అలా అలా ఫుడ్ కంట్రోల్ చేసావు. మార్చావా? ఏం మార్చావు? తగ్గించావా? పూర్తిగా ఆపేసావా? నేను ఆపని చెప్పలేదు, నువ్వే ఆపేసావు. ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకున్నావా? మొత్తానికి ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయిపోయింది. ఫార్మల్ స్టడీ చేసి ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయ్యావు. కానీ దానికి ముందర ప్రిపరేషన్ ఏమిటనేది ఇంపార్టెంట్ కదా. రాగానే ఒక నెలలో అయిపోవాలి అంటే మ్యాజిక్ అవ్వవు కదా. దేనికైనా సరే కొంత టైం పడుతుంది. 4 months నుంచి వస్తున్నావు నువ్వు. ఈ మెడిసిన్స్ వాడుకోరా. 20 days తీసుకోండి. 20 days తర్వాత రా. ఎక్కడ పలస అంటే చాలా టైం పడుతుంది కదా. 4 hours పడుతుందా? 3-4 hours పడుతుంది. టెస్ట్లు చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపించి. ఓకే, థ్యాంక్ యూ.